హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి. వసుంధర కలం పేరుతో ప్రసిద్ధి చెందిన ప్రముఖ సీనియర్ రచయిత శ్రీ జొన్నలగడ్డ రాజగోపాలరావు గారు రచించిన జన్మ రహస్యం అనే ఒక చక్కటి అపరాధ పరిశోధన కథను వినేద్దామండి. ఈ కథ 1977వ సంవత్సరంలో ప్రచురింపబడింది. కథను మొదలు పెట్టేద్దామా? రాజు, ఒక 10 రూపాయలు సర్దగలవా అన్నాడు మూర్తి. దేనికి అన్నాడు రాజు. ఓ 2 ఉద్యోగాలకు అప్లికేషన్స్ పడేయాలి. రాజు నవ్వి, ఎందుకురా రాని ఉద్యోగాలకు డబ్బు తగలేస్తావు? నువ్వు కూడా నాకులా ఒక ఇళ్ళీ బడ్డీ తెరవరాదు అన్నాడు. నిజమేరా, బడ్డీ తెరిస్తే గుమాస్తా కంటే ఎక్కువే సంపాదించవచ్చు, కానీ అందుకు మా నాన్న ఒప్పుకోడ్రా అన్నాడు మూర్తి. రాజు ముఖంలో రంగులు మారాయి. అవునరా, ప్రతి తండ్రికి తన కొడుకు చదువుకుని ఉద్యోగం చేయాలని ఉంటుంది. డబ్బు లేకపోతే అప్పైనా చేస్తాడు, కానీ కొడుకును కిళ్ళీ బడ్డీ తెరవనీయడు. నాకైతే తండ్రి లేడు. అసలు నా తండ్రి ఎవరో తెలీదు. అందుకే ఇలాంటి వ్యాపారం ప్రారంభించడానికి నన్నెవరూ అభ్యంతరం పెట్టలేదు అన్నాడు. నీ అభిప్రాయం నాకు తెలియదు, కానీ నీ వ్యాపారాన్ని తక్కువ చేయాల్సిన అవసరం లేదురా. ఒకళ్ళ మీద ఆధారపడకుండా నీకై నువ్వు డబ్బు సంపాదిస్తున్నావు. గ్రాడ్యుయేట్ అయ్యుండి 7.5 నుంచి ఉద్యోగం లేక అడపాదడపా నీ దగ్గర అప్పుకు కూడా వస్తున్నాను. ఎన్నిసార్లు నాన్నను ఒప్పిద్దామని ప్రయత్నించి ఫెయిల్ అయ్యాను. నన్ను కనీ పెంచిన పెద్దవారి మనసుకు కష్టం కలిగించడం నాకు ఇష్టం లేదు అన్నాడు మూర్తి. తల్లిదండ్రులు పిల్లల పాలిటి వరం. వాళ్లను కలిగి ఉండటమే ఒక అదృష్టం. అభిమానంతో పాటు అనుభవం కూడా ఉన్న పెద్దలు వాళ్ళు చెప్పినట్లు నడుచుకోవడం నీ విధి అంటూ రాజు మూర్తికి 10 రూపాయల నోట్ అందించాడు. మూర్తి థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపోయాడు. రాజాకు తల్లిదండ్రులు ఎవరో తెలీదు. అతనికి కాస్త లోకం తెలిసినప్పటి నుంచి తెలిసిన మనిషి సత్తెమ్మ. ఆమె రాజుకి తల్లిని కానని, రాజు తనకి దొరికిన బిడ్డ అని అందరికీ చెప్తూ ఉండేది. 50 ఏళ్ల సత్తెమ్మకు 3-4 ఏళ్ల బిడ్డ ఉంటాడని ఎవరూ అనుకోలేదు. సత్తెమ్మ విధవరాలు. ఆమెకు 25 ఏళ్లప్పుడు మొగుడు పోయాట. అప్పటినుంచి ఆమె 4 ఏళ్ల పని చేసుకుని బతుకు వెళ్ళబుచ్చేది. సత్తెమ్మకు కొడుకుండేవాడు. 7-8 ఏళ్లు పెరిగాక మసూచి సోకి చనిపోయాడు. కొడుకు మరణం సత్తెమ్మను బాగా కృంగతీసింది. దుఃఖంతోనే ఆమె బ్రతుకును వెళ్లదీస్తుంది. ఆ తర్వాత 50వ పడికి దగ్గరలో ఉండగా ఆమె పట్నం వెళ్ళి కొన్ని నెలలు ఉండొచ్చింది. వచ్చేటప్పుడు ఒక చంటి పిల్లాన్ని తీసుకుని వచ్చింది. సమాజంలో ఆమెకున్న స్థానం బహు చిన్నది కాబట్టి ఆ విషయం గురించి ఎవరూ పట్టించుకోలేదు. సత్తెమ్మ మాత్రం రాజు తనకి దొరికిన బిడ్డ అని నలుగురికి చెప్పింది. ఆ కుర్రాడికి రాజు అని తనే పేరు పెట్టింది. రాజుకి 7 ఏళ్ళు వచ్చేసరికి మూర్తి నాన్నగారింట్లో పనికి ప్రవేశపెట్టింది. రాజు చాలా చురుగ్గా ఉండేవాడు. చలాకీగా పనిచేసేవాడు. మూర్తికి అతనికి చాలా మంచి స్నేహం కుదిరింది. వీలున్నప్పుడల్లా ఇద్దరూ ఆడుకుంటూ ఉండేవారు. మూర్తి సాహచర్యంలో రాజు అక్షర జ్ఞానము, లెక్కలు చేయడము నేర్చుకున్నాడు. 10 ఏళ్ల వయసప్పుడు అతనే నలుగురు చుట్టూ తిరిగి పేపర్ బాయ్ ఉద్యోగం సంపాదించి మూర్తి ఇంట్లో పనికి స్వస్తి చెప్పేశాడు. పేపర్ బాయ్ ఉద్యోగం 1-2 ఏళ్లు చేశాక అతను కొన్నాళ్లు సినిమా హాల్లో గేట్ కీపర్గాను, మరికొన్నాళ్లు హోటల్లో సర్వర్గాను పనిచేశాడు. ముసలిదవుతున్నా సత్తెమ్మ దృఢంగానే ఉండేది. ఇద్దరికీ తిండికి సరిపడా ఆమె సంపాదించేది. తన సంపాదనలో సగానికి పైగా జాగ్రత్తగా నిల్వ చేస్తూ ఉండేవాడు రాజు. హోటల్లో పనికి చేరాక రాజుకు తను వ్యాపారం చేయాలనిపించింది. అతను సత్తెమ్మను ప్రోత్సహించి ఇంట్లో రకరకాల తినుబండారాలు తయారు చేయించి చిన్న అంగడి ప్రారంభించాడు. అది జోరుగానే సాగిపోయింది. వ్యాపారం 7 పాటు సాగాక సత్తెమ్మ తనువు చాలించింది. కొడుకు చేయవలసినవన్నీ రాజు ఆమెకు చేశాడు. అయితే రాజుకిప్పుడు తన అంగడి కొనసాగించడానికి మనిషి కావాల్సి వచ్చింది. అతనికి వంట రాదు. వంట పట్ల ఆసక్తి లేదు. ఇటు వ్యాపారానికి అటు ఇంట్లో వంట చేయటానికి కూడా ఒక ఆడమనిషి ఉంటే బాగుండని అతనికి తోచింది. అప్పుడే అతనికి సీత దొరికింది. సీత వయసు 20 లోపే, కానీ రాజు కంటే ఆమె కనీసం కొద్ది నెలలైనా పెద్దది. మనిషి పెద్ద అందగత్తె కాకపోయినా వయసు ఆమెను అందగత్తెని చేసింది. 3 ఏళ్ల క్రితం మొగుడు ఆమెను వదిలేళ్ళిపోయాడు. కారణం తెలీదు. సీత ప్రవర్తన సరైనది కాదని, అందుకే మొగుడు ఆమెను వదిలేశాడని చాలామంది చెప్పుకున్నారు. మొగుడు వదిలిపెట్టాక సీత వంట పని చేసి బ్రతకాలనుకుంది. అయితే ఏ ఇంట్లో ఆమెకు పనికి కుదిరినా ఆ ఇంటి ఇల్లాలకి ఆమె మీద చాలా అనుమానంగా ఉండేది. ఆఖరికి 60 ఏళ్ల ముసలాడి పెళ్ళాం కూడా సీత తన మొగుడిని వశపరుచుకుంటుందని భయపడేది. సీతలో ఆ ఆకర్షణ ఉంది. నిజంగానే ఆమె వయసు పిటపిటలాడిపోతుంది. అందువల్ల ఏ ఇంట్లోనూ ఆమె ఎక్కువ కాలం పనిచేయలేకపోయేది. ఇటువంటి సమయంలో రాజు ఆమెకు దొరికాడు. రాజు కూడా చాలా త్వరగా సీత మోజులో పడిపోయి ఆమెను పెళ్లి చేసుకుంటానన్నాడు. సీత నవ్వి, నాకంటే చిన్నవాడివి, నీతో నాకు పెళ్ళేమిటి అంది. చిన్నైనా నాకు నువ్వే కావాలని రాజు అంటే, ఇప్పుడిప్పుడే వయసులోకి వచ్చావు, అందుకే నీకు అలా కనిపిస్తుంది. నీకు జోడైన పిల్ల దొరికేదాకా నేను నీతోలే ఉంటాలే అంది సీత. రాజు సంసార సుఖాలన్నీ అనుభవిస్తున్నాడు.
వంట విషయంలో కూడా సీత పాకశాస్త్ర ప్రావీణ్యం అతన్ని మైమరిపించడం సంగతి అటుంచి అతని వ్యాపారం జోరుగా నడిచిపోతుంది. కొద్ది నెలలు వ్యాపారం నడిచాక ఇద్దరూ ఒకచోట ఎందుకు, మిఠాయి అంగడి నేను చూసుకుంటాను, నువ్వు ఏ కిళ్ళీ బడ్డీ అయినా తెరవరాదు, ఇద్దరూ 2 చేతులా సంపాదించొచ్చు అంది సీత. నిజమేననిపించింది రాజుకి. సీత మాటల్ని అమల్లో పెట్టాడు. నీ పేరేమిటి పిల్లా? సీత మనిషిని పరీక్షగా చూసింది. చూడటానికి రౌడీలా ఉన్నాడు. సీత అని. ఏం కావాలో చెప్పు అంది సీత. ఏం కావాలన్నా దొరుకుతాయా ఇక్కడ అన్నాడు రౌడీ. ఎదురుగా కనిపిస్తున్నాయి కదా, అవే దొరుకుతాయి అంది సీత చిరాగ్గా. ఎదురుగా నువ్వే కనిపిస్తున్నావు, రేట్ చెప్పు అన్నాడు రౌడీ. సీత గుడ్లూరిమి చూసి నా పేరు సీత అంది. రౌడీ నవ్వి నా పేరు రావణాసురుడు అన్నాడు. సీతని తీసుకెళ్ళి రావణాసురుడు చచ్చాడు అంది సీత. ఆ రోజులు వేరు, ఈ రోజుల్లో సీతను తీసుకెళ్తే రావణాసురుడు ఏం చేస్తాడో తెలుసుకోవాలనుకుంటే నాతో రా అన్నాడు రౌడీ. సీతను కదిలించటం అంత సులభం కాదు, కనీసం ఒక బంగారు లేడి కావాలి, దాన్ని రాముడికి ఇవ్వాలి అంది సీత. రేటు చాలా ఎక్కువన్నమాట అన్నాడు రౌడీ. ఈ రేటు సీతకి కాదు, నీ చావుకి. డబ్బిచ్చి చావు కొనుక్కోదలుచుకుంటే రాత్రికింటికి రా, రాముని చూపిస్తాను అంది సీత. డబ్బు తీసుకునే వస్తానే పిల్లా, నీకోసం చచ్చిపోయినా పర్వాలేదనిపిస్తోంది నాకు. నీ చేతులు నాజూకుతనం రాత్రికి చూస్తాను, కానీ ఆ చేతులు చేసిన పకోడీలో పావలకి అంటూ పావుల ఆమె ముందు విసిరాడు. పకోడీలు పొట్లం కట్టి ఇచ్చి ఆలోచనలో పడింది సీత. ఆ రౌడీ వెళ్ళిపోయాడు. సెకండ్ షో సినిమాలు ఆరంభమయ్యాక సీత దుకాణం మూసేసింది. రాజు కూడా వచ్చి ఆమెను కలుసుకున్నాడు. ఇద్దరు ఇంటికి బయలుదేరారు. సాయంత్రం 4 గంటలకు రౌడీ వెధవ నా దగ్గరికి వచ్చాడు అంటూ వివరంగా చెప్పింది సీత. అంతా విని రాజు ఇప్పుడు నన్నేం చేయమంటావు, ఇంటికి రానా వద్దా అన్నాడు. సీత ముఖంలో బాధ కనిపించింది. ఎంత మాట అన్నావు రాజు అందామె. రాజు మాట్లాడలేదు. ఇంతకాలంగా నీతో ఉంటున్నాను, నా నడవడిలో ఏదైనా లోపం కనబడిందా అంది సీత మళ్ళీ. అదేం కాదు, నీకెలాంటి జీవితం ఇష్టమో నాకు తెలీదు, నిన్న ఆంక్ష పెట్టి శాసించే అధికారం నాకు లేదు అన్నాడు రాజు. రాజు, నువ్వు అనుకునేలాంటి జీవితం నేను గడపదలుచుకుంటే నేను నీ పంచని చేరేదాన్నే కాదు. నా దురదృష్టం కొద్దీ నాకు నీడి ఇచ్చిన వారందరికీ నా మీద అనుమానమే. నా మొగుడు కూడా నా మీద అనుమానపడి నన్ను వదిలిపోయాడు. మొగుడు వదిలేశాక నేను వేరే మగవాణ్ణి నా వంటి మీద చెయ్యనివ్వలేదు. చాలా పవిత్రంగా జీవితం గడిపాను, అందుకే ఎక్కడా స్థిరపడలేకపోయాను. ఆఖరికి నీ దగ్గరకు వచ్చాను. నువ్వు నాకు నచ్చావు, నాకు ఆశ్రయం ఇచ్చిన మంచివాడివి నువ్వు. జీవితంలో పెళ్లికి పోదలుచుకోలేదు నేను. నువ్వు నాకంటే చిన్నవాడివి, నేను ఒకసారి పెళ్ళైన దాన్ని. నాలాంటిది నీకు తగదనే ఉద్దేశంతో నువ్వు ఒప్పుకున్నా నీతో పెళ్లికి నేను అంగీకరించలేదు. నీ పట్ల కృతజ్ఞతతో నీకు లొంగిపోయాను, కానీ నీ మెడకు నేను గుదిబండను కాకూడదనే నా కోరిక. మెడలో తాళి కట్టకపోయినా నువ్వే నా మొగుడివి. నా మీద తప్పుడు అభిప్రాయాలన్నీ వదిలిపెట్టి ఇతర మగవాళ్ల బారి నుంచి నన్ను రక్షించు, నన్ను పవిత్రంగా జీవించని అంది సీత. రాజు ఆశ్చర్యంగా సీత వంక చూశాడు. అతని మనసును పశ్చాత్తాపం దహించేసింది. నన్ను క్షమించు సీత అన్నాడతను. ఇద్దరూ ఇల్లు చేరిన 5 నిమిషాలకు ఎవరో తలుపు తట్టారు. సీత వెళ్ళి తలుపు తీసింది. ఇంట్లో రాముడుంటే నేనిచ్చిన డబ్బు తీసుకుని బయటికి పొమ్మనమను. నీ మామూలు రేటు చెప్పు, అంతకు రెట్టింపిస్తాను అంటూ లోపలికి అడుగు పెట్టాడు రౌడీ. ఎవడ్రా నువ్వు అంటూ రాజు ముందుకొచ్చాడు. అతని కళ్ళలోంచి నిప్పులు కురుస్తున్నాయి. రౌడీ విసుగ్గా, చిరాగ్గా, నిర్లక్ష్యంగా ముఖాన్ని పక్కకి తిప్పి రాజు వంక చూశాడు. చూసిన 2 క్షణాల్లోనే అతని కళ్ళలో ఇతర భావాలు మాయమై ఆశ్చర్యం చోటు చేసుకుంది. ఎవరు నువ్వు అన్నాడు రౌడీ. నీ పాలిటి యముణ్ణి అన్నాడు రాజు మరో అడుగు ముందుకు వేసి. ఆగు, నేను నీ సీత జోలికి రాను, నువ్వెవరో చెప్పు, నాకు చాలా అవసరం అన్నాడు రౌడీ. రాజు ఇంకో అడుగు ముందుకు వేసి చెప్పానుగా యముణ్ణని అన్నాడు. రౌడీ 1 అడుగు వెనక్కి వేసి నన్ను క్షమించు, సీత నీ భార్యని నాకు తెలీదు, అందుకే చొరవ చేశాను. నిన్ను నేను ఇలా కలుసుకుంటానని అనుకోలేదు, అసలు నిన్ను కలుసుకోగలననే నాకు తెలీదు అన్నాడు. ఆ రౌడీ కంటే రాజు దృఢంగా ఉన్నాడు. అందుకే అతను భయపడి ఏదో దొంగ నాటకం ఆడుతున్నాడని రాజుకి తోచింది. నీ నాటకాలు చాలించు, జీవితం గుర్తుండే గుణపాఠం నీకు ఈరోజు చెప్తాను అంటూ రాజు పిడికిలి బిగించి ఆ రౌడీని గట్టిగా గుద్దాడు. రౌడీ కింద పడిపోయి, క్షణాల మీద నేను పడగొట్టగలను, ఫైటింగ్స్లో నాకు చాలా సులువు బరువులు తెలుసును, అయినా నేను నిన్నేమి చేయను, నువ్వు నా యజమాని కొడుకువి కాబట్టి అన్నాడు. రాజుకు ఎత్తబోయిన చెయ్యి ఆగిపోయింది. వేయబోయిన అడుగు ముందుకు పడలేదు. ఏమిటన్నావు అన్నాడు ఆశ్చర్యంలో నుంచి తేరుకుని.
రౌడీ తడబడ్డట్టుగా కనపడ్డాడు. రాజు ఆశ్చర్యం నుంచి తేరుకునేలోగానే అతను చటుక్కున లేచి గుడిసెలో నుంచి బయటికి పరిగెత్తాడు. వాడు చెప్పింది నిజమేనంటావా అన్నాడు రాజు. ఏమో నాకెలా తెలుస్తుంది? వాడి యజమాని ఎవరో, ఆ కథా కమ్మమిష ఏమిటో నాకు తెలీదు అంది సీత. నా అనుమానం తప్పించుకు పారిపోవడానికి వాడేసిన ఎత్తు అని. సీత నవ్వి, ఆడదాని కోసం ఇంత తెగించి వచ్చినవాడు అంత సులువుగా పారిపోడు. వాడు నిన్నో చూపు చూసి మరీ వెళ్ళుండేవాడు. కానీ నీ ముఖం చూడగానే ఎవరో తెలుసున్న వాళ్ళని చూసిన భావం, అదో రకమైన ఆశ్చర్యం వాడి ముఖంలో నాకు కనిపించాయి. అది నటన కాదని ఖచ్చితంగా చెప్పగలను అంది. రాజు కూడా ఆలోచించి, నిజమేనేమోలే, లేకపోతే నా తండ్రి గురించి నాకు తెలియదని వాడికెలా తెలుస్తుంది? అందులోనూ వాడికి మనకు ఏ విధమైన పూర్వపరిచయమూ లేదు. ఇంతకీ వాడి యజమాని ఎవరో తెలుసుకోవాలి అన్నాడు. వాడు మళ్ళీ దొరికినప్పుడు పట్టుకుందాం అంది సీత. కానీ 2-3 వారాలు గడిచినా వాళ్ళకి ఆ రౌడీ జాడ తెలియలేదు. రాజుకు మాత్రం తన తండ్రి గురించిన ఆచూకీ దొరికి మాయమైందని చాలా బాధగా ఉంది. ఈ విషయమై విచారించడానికి అతను ఒక పర్యాయం గూండాలుండే ప్రాంతానికి వెళ్ళి వచ్చాడు. తన ఇంటికొచ్చిన రౌడీ దొరుకుతాడేమోనని అతని ఆశ. అయితే అక్కడ అతని బాలకము ప్రశ్నించే తీరు చూసి పోలీసుల మనిషిని అనుమానించి ఓ 2 గూండాలు అతన్ని తనడానికి సిద్ధపడ్డారు. తనని గురించి నమ్మించడానికి రాజు చాలా శ్రమపడవలసి వచ్చింది. అందువల్ల అతనికి తన్నులు తప్పాయి, కానీ అవసరమైన సమాచారం ఏదీ లభించలేదు. అది ప్రమాదకరమైన స్థలమని గ్రహించి రాజు మళ్ళీ అక్కడికి వెళ్లే ప్రయత్నం చేయలేదు. మరో వారం గడిచేసరికి రాజు విషయాన్ని మర్చిపోవడానికి చేసిన ప్రయత్నంలో కృతకృత్యుడయ్యాడు. నా తండ్రి ఎవరైతేనే నేను రాజుని, నా రాజ్యం విశాలమైనది, దానికి నిన్ను రాణిగా చేసుకుని హాయిగా రాజ్యం వెళతాను. అనవసరపటి ఆలోచనలతో మనసును వేధించదలుచుకోలేదు అన్నాడు ఒక రాత్రి అతను సీతతో. సీత మనసును చల్లబరిచేలా, ఒళ్ళు వేడెక్కేలా నవ్వింది. రాజు చెయ్యి సీత మీద పడ్డ క్షణంలో ఎవరో గుడిసె తలుపు తట్టారు. చటుక్కున లేచాడు రాజు. వెళ్ళి తలుపు తీశాడు. లోపలికొచ్చిన వ్యక్తి వెంటనే తలుపు మూశాడు. ఆ వ్యక్తిని చూసిన రాజు ఆశ్చర్యపోయాడు. తను కొద్ది వారాలుగా వెతుకుతున్నది అతని కోసమే. సీతను డబ్బుతో కొనాలనుకున్న రౌడీ అతనే. అతని చేతిలో రివాల్వర్ ఉంది. నేను తప్పు ఉద్దేశంతో ఇక్కడికి రాలేదు. కొన్ని గంటల సేపు నాకు ఇక్కడ ఆశ్రయం కావాలి అన్నాడు రౌడీ. దేనికి? పోలీసులు నన్ను తరుముతున్నారు. ఎలాగో వాళ్ళ కళ్ళల్లో కారం చల్లి నీ ఇంట్లో అడుగు పెట్టాను. నన్ను వాళ్ళ బారి నుంచి రక్షిస్తే మీకే ఉపకారమైనా చేయగలను అన్నాడు రౌడీ. రాజు క్షణం ఆలోచించాడు. ఇతని వల్ల తన తండ్రిని గురించి తెలుసుకునే అవకాశం ఉంది. తెలిసినా తెలియకపోయినా ఒక ముఖ్య విషయంలో తనని పీడిస్తున్న సందేహాలు తొలగిపోతాయి. ఇలా అభిప్రాయపడి అతను సరేనన్నాడు. ఏ క్షణంలోనైనా పోలీసులు రావచ్చు. నన్ను వాళ్ళు సులభంగా గుర్తించగలరు. నేను ఈ మంచం కింద దాగుంటాను. ఎవరొచ్చి అడిగినా మీ ఇంట్లోకి ఎవరూ రాలేదని చెప్పండి అన్నాడు రౌడీ ఇద్దరిని ఉద్దేశించి. రౌడీ మంచం కిందకు దూరేడో లేదో ఎవరో తలుపు తట్టారు. రాజు వెళ్ళి తలుపు తీశాడు. పోలీసులు. ఈ ఇంట్లోకి ఎవరైనా వచ్చారా అని అడిగాడు ఒక పోలీసు. లేదన్నాడు రాజు. పోలీసులు మాత్రం అతని సమాధానం మీద ఆధారపడలేదు. వాళ్ళ గుడిసెలో నలుమూలలా వెతికారు. రాజు చాలా కంగారుగా జరుగుతున్నది గమనిస్తున్నాడు. దొరక్క తనకు దొరికిన ముఖ్య ఆధారాన్ని పోలీసులు తీసుకుపోతారేమోనని అతను భయపడుతున్నాడు. అది చిన్న గుడిసె. మనిషిని దాచడానికి అనువైన చోటక్కడ అట్టే లేదు. అయినా పోలీసులు తమ అనుమాన నివృత్తి కోసం శ్రద్ధగా వెతుకుతున్నారు. వాళ్లలో ఒకడు మంచాన్ని కదిపి కాస్త పైకెత్తి, ఇదిగో ఇక్కడో మనిషిన్నాడు అంటూ కేక పెట్టాడు. అంతా రౌడీని చుట్టుముట్టారు. ఒక పోలీసు కోపంగా రాజుని చూసి, దొంగని దాచడం పెద్ద నేరం. మీ ఇద్దరికీ ఏదో పెద్ద లాలుచే ఉండుండాలి. నువ్వు కూడా స్టేషన్కి పద అన్నాడు. రాజు సమాధానాన్ని కానీ సీత వేడుకోలుని కానీ వాళ్ళు వినలేదు. మరి తప్పదని తెలిసాక రాజు కంగారు పడొద్దని సీతకి ధైర్యం చెప్పి తను పోలీసులతో బయలుదేరాడు. అంతా శ్రద్ధగా విన్నాడు ఇన్స్పెక్టర్ వేణు. నీ మాటలు నమ్మదగ్గవిగానే ఉన్నాయి. ప్రస్తుతానికి నువ్వు వెళ్ళొచ్చు. కానీ పోలీసులు ఎప్పుడు రమ్మంటే అప్పుడు రావాలి. నీ గురించిన సమాచారం కూడా ఆ దొంగ వెధవ నుండి రాబట్టడానికి ప్రయత్నిస్తాను. తెలిసిన సమాచారం తప్పకుండా నీకు అందచేస్తాను. చాలా థ్యాంక్స్ సార్ అని అక్కడి నుంచి బయటపడ్డాడు రాజు. రాజు వెళ్ళిపోగానే వేణు లాకప్లో ఉన్న రౌడీ దగ్గరకు వెళ్ళాడు. ఏమైనా చెప్పాడా అని అడిగాడు. ఏమీ చెప్పలేదండి. దొంగ సొత్తు ఎక్కడ దాచాడో తెలియను లేదు. తను అసలు దొంగతనమే చేయలేదంటున్నాడండి. వేణు ముఖం ముందు గంభీరంగా మారింది. తర్వాత కర్కశంగా మారింది. ఎరా, వేణు దెబ్బలు రుచి చూడాలనుందా? దొంగతనానికి కాకపోతే ముత్యాలరావు గారి ఇంటి గదిలో అర్ధరాత్రి 1 గంట ప్రాంతాల ఏం చేస్తున్నావు? వాళ్ళ ఇంట్లో ఉండవలసిన 2 లక్షలు విలువ చేసే నగలు ఏమయ్యాయి? బుద్ధి గడ్డి తిని దొంగతనం చేద్దామనే వెళ్ళానండి.
కానీ నా దురదృష్టం కొద్దీ చేతికి ఇంకా ఏమీ చిక్కకుండానే ఇంటి వాళ్లకు మెలకు వచ్చేసిందండి. దాంతో నేను పారిపోయానండి. పోలీసులు వెంటపడ్డారు. మిస్టర్ 308, వీడిని స్పెషల్ రూమ్కి నడిపించు. వీడి చేత నిజం కక్కిస్తాను అన్నాడు వేణు. రౌడీ భయంగా చూసి, వద్దండి, అన్నీ చెప్పేస్తాను అన్నాడు. దెబ్బలకు సంబంధించిన పాత జ్ఞాపకాలేవో వచ్చినట్లు అతని ముఖాన్ని చూస్తుంటే చెప్పొచ్చు. ఎప్పటికో అప్పుడు ఎలాగో నిజాన్ని ఒప్పుకోవాలి. అన్ని దెబ్బలు తిని శరీరాన్ని హోనం చేసుకోవటం ఎందుకని అతనికి తోచినట్లుంది. చెప్పు అన్నాడు కటువుగా వేణు. రౌడీ తన నగలెక్కడ దాచింది చెప్పాడు. వేణు వెంటనే అందులో నిజానిజాలు తెలుసుకోవటానికి ఒక కానిస్టేబుల్ని పంపాడు. నగల సంగతి సరే, నీకెవరో యజమాని ఉన్నాడటగా, వాడి పేరు చెప్పు అన్నాడు వేణు. నాకు యజమాని ఏమిటండి? నాకు నేనే యజమాని. 308 స్పెషల్ రూమ్ అన్నాడు వేణు. నన్ను నమ్మండి బాబు, నిజంగానే నాకేమీ తెలీదు అన్నాడు రౌడీ. నీ యజమాని కొడుకని చెప్పి రాజును వదిలిపెట్టావు. యజమాని పట్ల నీకు చాలా భక్తి విశ్వాసాలు ఉన్నట్లున్నాయి. అదంతా నాటకం బాబు, తప్పించుకు పారిపోవడానికి నేను పన్నిన ఉపాయం. అప్పుడు ఆడింది నాటకమో ఇప్పుడు ఆడుతున్నది నాటకమో స్పెషల్ రూమ్లో స్పెషల్ ట్రీట్మెంట్ బయట పెడుతుంది 308. రౌడీ కళ్ళలో నీళ్లు నిండాయి. ముఖం నిండా బాధ చోటు చేసుకుంది. అన్నీ చెప్పేస్తాను, కానీ నా ప్రాణాలు ఇంకా నావి కాదు. సింహానికి వ్యతిరేకంగా పనిచేసిన ఏ ఒక్కడిని పోలీసులు కూడా రక్షించలేకపోయారు అన్నాడు రౌడీ. నువ్వు సింహం అనుచరుడివా అన్నాడు వేణు. ఆశ్చర్యం అతని కళ్ళలో స్పష్టంగా కనిపిస్తుంది. అవును, సింహానికి అతి దగ్గరగా మసలిన వాణ్ణి. ఆయన ముఖం చూసిన అతి తక్కువ మందిలో ఒకణ్ణి అన్నాడు రౌడీ. ఇంకా చెప్పు అన్నాడు వేణు. ఏదో చిన్న జేబు దొంగతనాలతో కాలం గడుపుతూ ఉండేవాణ్ణి. ఓసారి ఓ పెద్ద మనిషి జేబులో చేయి పెట్టగానే నన్ను పట్టుకున్నాడు. నేను వణికిపోగా భయపడొద్దని తనతో రమ్మనమని అన్నాడు. ఇంటికి తీసుకెళ్లి నన్ను పరీక్షగా చూశాడు. చొక్కా విప్పేయమన్నాడు. పరీక్షగా ముందు వెనక చూసి నిట్టూర్చి, నువ్వు నా కొడుకువి కాదు అన్నాడు. నాకు ఆశ్చర్యం వేసి వివరాలు అడిగాను. చిన్నతనంలో ఆయన కొడుకు తప్పిపోయాట. ఆ కొడుకు కోసం ఆయన 1000 కళ్ళతో వెతుకుతున్నట్ట. నన్ను చూస్తే ఆయనకు తన కొడుకేమోననిపించిందట. నన్ను ఆయన కొంతకాలం తన వద్ద ఉంచుకున్నాడు. ఆయన దగ్గర చాలా చనువుగా ఉండేవాణ్ణి. కొంతకాలం అలా గడిపాక ఒకరోజు ఆయన తన ట్రాన్స్ఫర్ మీద మరో ఊరు వెళ్తున్నానని చెప్పాడు. ఎప్పుడైనా నాకు తన పోలికలున్న కుర్రాడు కనపడితే చెప్పవలసిందని ఆయన కోరాడు. అలాగే నేను చెప్పాను. అప్పుడు చెప్పాడు తన పేరు నరసింహమని, పోలీసులకు తను సింహమని. నేను వణికిపోయాను. ఈ మధ్య చూసిన రాజు చాలా వరకు ఆయన పోలికల్లోనే ఉన్నాడు. కానీ ఆయనను మళ్ళీ ఎలా కలుసుకోవాలో తెలియక ఊరుకున్నాను. ప్రతి ఏటా ఒకసారి తనే నన్ను కలుసుకుంటానని ఆయన నాకు చెప్పారు. రాజుకు సింహం పోలికలున్నాయా అన్నాడు ఆశ్చర్యంగా వేణు. అవునండి అన్నాడు రౌడీ. మిస్టర్ రాజు, నీ జన్మరహస్యం తెలుసుకోగలిగాను, కానీ నీ తండ్రిని నీకు చూపలేను. ఎందుకంటే ఆయన ఈ లోకంలో లేరు అన్నాడు ఇన్స్పెక్టర్ వేణు. వేణు మాటలను అర్థం చేసుకోవడానికి రాజుకి కాస్త వ్యవధి కావాల్సి వచ్చింది. అంతా అర్థమయ్యాక, ఎవరు సార్ నా తండ్రి? కనీసం ఆయన ఫోటోను చూసే అదృష్టం నాకుందా అన్నాడు రాజు. ఆయన దేశభక్తుడు, ప్రజాకంటకుడు. సింహాన్ని అంతం చేయటానికి ఆయన తన సాయశక్తిలా ప్రయత్నించాడు. చివరకు సింహం చేతిలోనే మరణించాడు. సింహాన్ని తను స్వయంగా పట్టుకోవాలన్న జీవితాశయం తీరకుండానే ఆయన తనువు చాలించాడు. నిన్ను కని కన్నుమూసింది నీ తల్లి. నువ్వు నెరడపిల్లాడిగా ఉండగా నీ ఒంటికి ఉన్న బంగారం కోసం నిన్ను దొంగలెత్తుకుపోయారట. ఎప్పటికైనా నువ్వు దొరుకుతావని ఆయన ఆశించాడు. నీ ఇంటికి వచ్చిన రౌడీ ఆయన వద్ద కొంతకాలం పనిచేశాడు. అతన్నెంతో అభిమానంగా చూశాడు నీ తండ్రి. కానీ అతడి బుద్ధులు మంచివి కావని తెలిసాక పనిలోంచి తీసేశాడు. అయినా అవసరపడ్డప్పుడల్లా రౌడీకి డబ్బులిచ్చి సాయం చేస్తూ ఉండేవాడు. తన బుద్ధులు మానుకోలేకపోయినా రౌడీకి మీ నాన్నగారంటే చాలా గౌరవం ఉంది అంటూ ముందే తయారు చేసి ఉంచుకున్న కథ చెప్పాడు వేణు. ఇంతకీ నేను ఆయన కొడుకునే అన్న గ్యారంటీ ఏమిటి సార్ అన్నాడు రాజు. నీ ముఖంలో మీ నాన్న పోలికలు స్పష్టంగా ఉన్నాయి అన్నాడు వేణు. అతను జేబులో నుంచి ఒక ఫోటో తీశాడు. ఆ ఫోటో రాజుదే, కానీ స్పెషల్ ట్రీట్మెంట్ వల్ల చాలా పాతదిలా కనపడుతుంది. ఇది నీ తండ్రి వయసులో ఉన్నప్పటి ఫోటో అంటూ అది రాజుకు అందించాడు. రాజు ఆ ఫోటో చూసి తెల్లబోయాడు. మనిషికి అంత దారుణంగా పోలికలుండొచ్చునని అతను అనుకోలేదు. అది తన తండ్రిదని చెప్పినా నమ్మలేనట్లుంది ఆ ఫోటో. ఈ ఫోటో ఎక్కడ దొరికింది? నీ తండ్రిది కళ్యాణపురం, కానీ ఆయన ఆ ఊళ్ళో వారికి అట్టే తెలీదు. అక్కడ అట్టే ఉండేవాడు కాదు. ఆ ఊళ్ళో పెద్ద బంగళా ఉంది. మీ తండ్రి ఆస్తి వ్యవహారాలు చూస్తున్న జగన్నాథం అనే పెద్ద మనిషి ఆ ఇంట్లో ఉంటున్నాడు. జగన్నాథం ఏకాకి. నీ తండ్రి అంటే ఆయనకు అంతులేని గౌరవాభిమానాలున్నాయి. గత 20 ఏళ్లుగా ఆయన అక్కడే ఉంటూ నమ్మకంగా మీ ఆస్తి వ్యవహారాలు చూస్తున్నారు.
నీ తండ్రి పోయి 2 సంవత్సరాలైంది. అప్పటినుంచి ఆయనను విరక్తిభావం ఆవహించింది. ఇప్పుడు నువ్వు ఆ ఇంట్లో అడుగు పెడితే ఆయన జీవితంలో కొత్త వెలుగు వస్తుంది. రాజు ముఖంలో అదో రకమైన ఉత్సాహం కనిపించింది. ఈ కబురు మా సీతకి చెప్పాలి, చాలా సంతోషిస్తుంది. మిస్టర్ రాజు, ఒక్క నిమిషం. ప్రస్తుతం ఈ వివరాలేవీ నీ భార్యకి చెప్పొద్దు. ఆమెకు అన్ని విధాల రక్షణ మేము ఏర్పాటు చేస్తాం. తన శత్రువు కొడుకు బ్రతుకున్నాడని తెలియగానే సింహం తన పంజాన్ని మీదికి విసరడానికి ప్రయత్నిస్తాడు. అప్పుడే ఆ పంజాను అలాగే నా చేత్తో పట్టుకోవాలని నా ఆశ. నీ జన్మరహస్యం తెలియచేయటంలో నాకున్న స్వార్థం ఇది అన్నాడు వేణు. ముఖ్యమైన పని మీద కొన్ని నెలల పాటు ఏదో పొరుగు ప్రదేశానికి వెళ్తున్నానని సీతకి చెప్పడానికి రాజు తన ఇంటికి బయలుదేరి వెళ్ళాడు. జగన్నాథం గారు, మీరు పోలీసుల మనిషి అన్న విషయం పొరపాటును కూడా రాజుకి తెలియనీకూడదు అన్నాడు వేణు. తెలియనివ్వను, కానీ ఇంతవరకు మీకు సింహం ఆచూకీ ఏమాత్రమూ ఇవ్వలేకపోయినందుకు మాత్రం విచారంగా ఉంది. రాజు పోలికలతో ఉండేలా 45 ఏళ్ల వ్యక్తి తైలవర్ణ చిత్రం సిద్ధం చేయించాను అన్నాడు జగన్నాథం. వేణు స్వరం తగ్గించి ముందుకు వంగి, ఇతను ఈ రాజు సింహం కొడుకు. అందుకు అవసరమైన ఆధారాలు మా దగ్గరున్నాయి. చాలా చలాకీ అయిన కుర్రవాడు. తండ్రిని పట్టుకునేందుకు కొడుకుని వినియోగించాం. ఇది పోలీసుల టాప్ సీక్రెట్. ఈ రహస్యాన్ని మీరు కూడా ఇలాగే కాపాడుకోవాలి. అప్పుడప్పుడు రాజు చిత్తశుద్ధిని, కర్తవ్య దీక్షను పరీక్షిస్తూ ఉండండి అన్నాడు. జగన్నాథన్ నవ్వి, అవన్నీ మీరు నాకు వేరే చెప్పనవసరం లేదు. 20 సంవత్సరాలుగా నెరవేరని నా జీవితాశయం ఈ విధంగానే నెరవేరితే అంతకంటే నాకు కావాల్సిందే ఉంది అన్నాడు. వేణు జగన్నాథం వంక జాలిగా చూశాడు. 20 ఏళ్ల క్రితం ఆయన భార్య, కొడుకు సింహం అమానుషానికి బలైపోయారు. కళ్యాణపురం సింహం ఉండే ప్రదేశం అని తెలిసి పగతో ఆయన తన నివాసాన్ని అక్కడికి మార్చాడు. ఆయన ఉంటున్న బంగళా, చూస్తున్న ఆస్తి అంతా ప్రభుత్వానిది. ఈ రహస్యాన్ని జగన్నాథం చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నాడు. 20 సంవత్సరాల్లోనూ సింహం కళ్యాణపురం రాకపోలేదు. ఎప్పుడొచ్చాడో, ఎవరింటికి వచ్చాడో, ఎలా వచ్చాడో తెలీదు. కానీ అతను వచ్చి వెళ్ళిన చిహ్నంగా ఆ ఊరి మధ్యలో ఉన్న మర్రి చెట్టు ప్రాంతంలో సింహం బొమ్మ ఉన్న తోలు ముక్క దొరుకుతుంది. ఎవరెంత ప్రయత్నించినా సింహం గురించి ఏమీ తెలుసుకోలేకపోయారు. ఆ గ్రామస్తులకు సింహం వల్ల చాలా ఉపకారాలు జరిగాయని, జరుగుతున్నాయని, అందరికీ సింహం అంటే అభిమానం ఉన్నదని, ఆ కారణంగా తెలిసినప్పటికీ ఎవరూ అతని ఆచూకీ ఇవ్వటం లేదని ఒక వదంతి కూడా ఉంది. జగన్నాథం గారు ఊరిలో చాలామందిని కదిపి చూశాడు. అందరూ సహృదయులు. వాళ్లలో ఒక్కరిలోనూ సింహం ఛాయలు కూడా కనపడలేదు. మీ జీవితాశయం తప్పక నెరవేరగలదని ఆశిస్తున్నాను అంటూ వేణు లేచాడు. అప్పటికి రాజు స్నానం ముగించుకుని వచ్చాడు. వేణు ఇద్దరి వద్ద సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు. వేణు వెళ్ళిపోయాక రాజు జగన్నాథం వంక చూసి, సింహం గురించిన అసలు వివరాలు మీ దగ్గర నుంచి తెలుసుకోవాలనుందే అన్నాడు. జగన్నాథం గారు తన అనుభవాల పుటలలో నుంచి సింహం గురించిన ఉదంతాలు ఏరి సమకూర్చి రాజుకి వివరించారు. మొదట్లో సింహం సామాన్యుడు, గౌరవంగా బ్రతుకుతున్నాడు. అనుకోని పరిస్థితుల్లో ఒక లక్షాధికారి కూతురు అతన్ని ప్రేమించింది. ఇద్దరూ చాటుగా కలుసుకుంటూ ఉండేవారు. ఆ అమ్మాయి గర్భవతి అయింది. తండ్రికి తెలిసి మండిపడ్డాడు. ఇల్లు కదలకుండా కూతుర్ని కట్టడి చేశాడు. అబోర్షన్ ప్రాణప్రమాదానికి దారితీయొచ్చని డాక్టర్లు అన్నారు. ఆమె పురుడు పోసుకుని కొడుకుని కంది. ఆ రాత్రి ఆ కుర్రాన్ని మాయం చేయడం జరిగింది. వాడు ఏమయ్యాడో తెలీదు. తండ్రి మరో పెళ్లి ప్రయత్నాలు చేస్తున్నాడని తెలిసి సింహం ప్రియురాలు ఆత్మహత్య చేసుకుంది. అప్పుడే సింహంలో మార్పు వచ్చింది. అతను వెళ్ళి తన ప్రియురాలి తండ్రిని ఎదుర్కొన్నాడు. ఆయన పేదరికాన్ని న్యూనత చేస్తూ అవేళనగా మాట్లాడి అంతస్తుల ప్రసక్తి తీసుకొచ్చాడు. అప్పుడే సింహం మొదటి హత్య చేశాడు. ఆనాటి నుంచి ప్రజాకంటకుడిగా వర్ణించబడ్డాడు. అయితే అతనెన్నడూ సామాన్య ప్రజల జోలికి వెళ్ళలేదు. వీలైనంతలో వాళ్లకు ఉపకారమే కానీ అపకారం చేయలేదు. ధనవంతుల మీద అతని పగ. అది సామాన్యమైన పగ కాదు. ఎవరింటికి దొంగతనానికి వెళ్ళినా అతను తన కథను పూర్తిగా వివరించి, నా కొడుకు ఏమయ్యాడో తెలిసే వరకు, వాడు నన్ను కలిసే వరకు నేను మిమ్మల్ని వేటాడుతూనే ఉంటాను. వాడి ఆచూకీ తెలియడం అన్నది జరగకపోతే నా హింసాకాండ కూడా ఆగదు. ఒక రాజు చేసిన తప్పుకు పరశురాముడు రాజుల్ని వెతికి వెతికి వేటాడాడు. నేను ధనవంతుల పాలిట పరశురాముణ్ణి, నరుడి అవతారంలోని సింహాన్ని అని చెప్పేవాడుట. అందువల్ల చాలామంది సింహం కొడుకు గురించి వివరాలు సంపాదించడానికి ప్రయత్నించేవారు. కానీ ఎవరూ విజయం సాధించలేకపోయారు. కథ వింటున్న రాజు పళ్ళు పటపటలాడాయి. చట్టాన్ని చేతిలోకి తీసుకునే అధికారం సింహానికి ఎవరిచ్చారు? ఇటువంటి వాణ్ణి బ్రతకనీయకూడదు. సింహం నా కళ్ళబడితే చీల్చి చెండాడేస్తాను అన్నాడతను. జగన్నాథన్ నవ్వి, అప్పుడు నువ్వు కూడా చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నట్లు అవుతుంది. అంతే నాయనా, ఆవేశంలో ప్రతివాడు అంతే చేయాలనుకుంటాడు. నీతులెప్పుడూ ఎదుటివారి కోసమే అన్నాడు. నా బాధ మీకు అర్థం కాదు జగన్నాథం గారు. నాకు జీవితం మీద ఎన్నో ఆశలున్నాయి.
గొప్పవాడిగా, ధనవంతుడిగా, సంఘంలో మంచి హోదాతో, గుర్తింపుతో బ్రతకాలన్నది నా ఆశయం. అందుకే చిన్నతనం నుంచి నా జన్మరహస్యం తెలుసుకోవాలని చాలా తాపత్రయపడ్డాను. నా తండ్రి ఎవరో తెలిస్తే బావుండనుకున్నాను. తల్లిదండ్రులు ఎవరో తెలియని వాడికి చరిత్ర లేనట్లే లెక్క. చరిత్రహీనుడికి ఎంత డబ్బున్నా సమాజం చిన్నచూపు చూస్తుంది. నా తెలివితేటల మీద నాకు అనంతమైన విశ్వాసం ఉంది. బ్రతికుంటే నా గురించి నా తండ్రి ఎంతో గర్వపడి ఉండేలా మసలేవాణ్ణి. నా అన్ని ఆశలు నాశనమైపోవడానికి కారణభూతుడు సింహం. ఇప్పుడు వాడిని ఎలాగైనా సరే పట్టుకోవడమే నా జీవిత ధ్యేయం అన్నాడు రాజు. సింహం సామాన్యుడు కాదు. నాకు వాడి మీద వ్యక్తిగతమైన పగ ఉంది. నా ప్రాణానికి ప్రాణమైన భార్యని, కొడుకుని వాడు అంతం చేశాడు. వాడి మకాం ఈ ఊళ్ళోనే ఉండుండాలి, లేదా ఈ ఊరు వాడికి కనీసం స్థావరమైనా అయ్యుండాలి. వాడి కోసం 20 సంవత్సరాలుగా నేను వెతుకుతున్నాను, కానీ అంతు చిక్కటం లేదు. అలాగే ఎంతో సమర్థులైన పోలీస్ ఆఫీసర్లు వాడి కోసం ఎన్నో రకాల వలలు వేశారు. వాళ్ళెవ్వరూ చేయలేని పని నువ్వు చేయగలవని నేను అనుకోవటం లేదు అన్నాడు జగన్నాథం. మీ సంగతి నేను చెప్పలేను, కానీ పోలీసులకి నాకు తేడా ఉంది. వాళ్లకు సింహం మీద వ్యక్తిగతమైన పగంటూ లేదు. సింహాన్ని పట్టుకోవటం వాళ్ళ కర్తవ్యం. కర్తవ్య నిర్వహణకు కసికి చాలా తేడా ఉంది. ఆ విషయాన్ని కాలమే నిర్ణయిస్తుంది అన్నాడు రాజు. తిమ్మన్నా, నువ్వు రాజు జన్మరహస్యం తెలుసుకురావాలి అన్నాడు జగన్నాథం. వేణుబాబు గారు ఏదో చెప్పినట్లున్నారుగా అన్నాడు తిమ్మన్న. అదంతా కట్టు కదా. రాజు సింహం కొడుకని వేణు రహస్యంగా చెప్పాడు. అదే నిజమైతే నా పగ చల్లారే రోజు వచ్చినట్లే లెక్క. రాజును ఎర్రగా చూపి సింహాన్ని పట్టాలని వాళ్ళు చూస్తున్నారు. కానీ దొరికిన సింహం వంశాంకురాన్ని బతకనిచ్చి నేను పగతో దహించుకోపోలేను. వీడే కనుక నిజంగా సింహం కొడుకైతే వీడు నా చేతుల్లో చావలసిందే. కానీ నిజం తెలుసుకోకుండా అన్యాయంగా ఎవరి ప్రాణాలు తీయడం నాకు ఇష్టం లేదు. ఎలాగో అలాగా రహస్యంగా నువ్వు రాజు జన్మరహస్యం తెలుసుకురావాలి అన్నాడు జగన్నాథం. తిమ్మన్న తల ఊపి వెళ్ళిపోయాడు. జగన్నాథం అక్కడి నుంచి కదిలి హాల్లోకి వెళ్ళాడు. హాల్లో టీపై మీద ఆ రోజే వచ్చిన పేపర్ ఉంది. ఆయన పేపర్ తీసి మడత విప్పేసరికి అందులో నుంచి ఒక నీలం రంగు కవర్ పడింది. అయినా పెద్దగా చలించలేదు. నిర్లిప్తంగా అడ్రస్ చూశాడు. ఫ్రమ్ సింహం టు జగన్నాథం అని ఉంది. ఆయన కవర్ని చించేటంతలో అక్కడికి రాజు వచ్చాడు. తోటంతా పర్యవేక్షించటం అయ్యిందా అన్నాడు జగన్నాథం. రాజు తల ఊపి జగన్నాథాన్ని సమీపించాడు. ఇదిగో, ఇది సింహం దగ్గర నుంచి ఉత్తరం. తన ఊరు వస్తున్నప్పుడల్లా నాకు ఉత్తరం రాస్తూ ఉంటాడు. అయితే అతని కోసం ప్రయత్నించడం వృధా ప్రయాస అని తెలిసాక ఈ ఉత్తరాలని చదవటమే మానేశాను అంటూ కవరు రాజుకి అందించాడు జగన్నాథం. రాజు చాలా ఆశ్చర్యంగా కవరుని, చిరునామాని చూశాడు. వణుకుతున్న చేతులతో ఆ కవర్ చించాడు. లోపల ఎర్ర కాగితం ఉంది. దానిమీద, డియర్ జగన్నాథం, ఈరోజు రాత్రికి మీ ఊరు వస్తున్నాను. ఉదయం వెళ్ళిపోతాను. మామూలుగానే నీ ప్రయత్నాలు నువ్వు చేసుకో. ఫలితం నీకు నాకు కూడా తెలుసు. సింహం అని రాసింది. అయితే ఈరోజు సింహం పట్టుబడ్డాడనే అనుకోవాలి అన్నాడు రాజు. 1 కాదు, 2 కాదు, రోజులు కాదు, వారాలు కాదు, 20 ఏళ్లుగా అది జరుగుతోంది నాయనా అన్నాడు జగన్నాథం నిర్లిప్తంగా నవ్వి. అయితే మీరే విధమైన ప్రయత్నాలు చేయరా అన్నాడు రాజు చిరాగ్గా. ఎందుకు చేయము? అన్ని ఏర్పాట్లు చేస్తాం, కానీ షరా మామూలే. మామూలు కాదు, ఈసారి నేనున్నాను, ప్రత్యేకత ఉంది అన్నాడు రాజు. జగన్నాథం చిన్నపిల్లాడిని చూసి నవ్వినట్లు నవ్వాడు. రాజుకు ఆ నవ్వు నచ్చలేదు. ఈరోజు ఊళ్ళోకి ఎవరు కొత్తగా వచ్చినా జాగ్రత్తగా గమనించాలి. అది మనకు చాలా వరకు సహాయకారి అవుతుంది అన్నాడు రాజు. జగన్నాథం అతని మాటలు వినలేదు. ఇలాంటి ప్రయత్నాలు ఎన్నో చేసి డక్కాముక్కీలు తిన్నవాడిలా ఆయన కొంచెం పక్కగా కదిలి ఫోన్ దగ్గరికి వెళ్ళాడు. పోలీసులు ఆయన కోసం ప్రత్యేకంగా కలుగజేసిన సౌకర్యం ఇది. ఆ ఊళ్ళో ఇంకెవరికీ ఫోన్ లేదు. ఏదో నెంబర్ డైల్ చేసి, ఇన్స్పెక్టర్ వేణుగారేనా అని అడిగాడు జగన్నాథం. అవతల నుంచి సమాధానం విని, సింహం వస్తున్నాడు ఈరోజు. మీరు కూడా ఏమీ ప్రయత్నాలు చేయదలుచుకున్నా చేయండి. నా ప్రయత్నాలు నేను చేస్తున్నాను. రాజు చాలా ఆవేశంగా ఉన్నాడు. నాకు పెద్దగా ఆశ లేకపోయినా ఈరోజు సింహాన్ని పట్టుకోగలనని అతను అనుకుంటున్నాడు. తర్వాత 1-2 మామూలు మాట్లాడి ఆయన ఫోన్ పెట్టేశాడు. ఊళ్ళో ఇంటింటికి వెళ్ళి హెచ్చరించి రావాలి. నువ్వు వస్తావా అన్నాడు జగన్నాథం. ఎందుకు అన్నాడు రాజు. సింహం ఇంతవరకు ఈ ఊళ్ళో ఎవరికీ హాని చేయలేదు. అయితే ఏం, అతను దుర్మార్గుడు. ఏమాత్రం ఆచూకీ తెలిసినా పట్టివ్వడానికి ప్రయత్నించమని ఊరందరినీ ఓసారి హెచ్చరించి వస్తూ ఉంటాను. సింహం దగ్గర నుంచి ఈ లేఖ రావటం ఎంత మామూలో, నేను ఇలా హెచ్చరించి రావటము అంత మామూలు. పదండి, నేను వస్తాను అన్నాడు రాజు.
జగన్నాథం రాజుని తీసుకుని ఇంటింటికి వెళ్ళి తన మామూలు మాటలు చెప్పడం మాత్రమే కాదు, అతన్ని తన యజమాని కొడుకుగా అందరికీ పరిచయం చేశాడు. రాజుకి ఊళ్ళో చాలామందితో పరిచయం లభించింది. ఆ పల్లె ప్రజల ముఖాల్లో అమాయకత్వం, ఆప్యాయత కనబడుతున్నాయి అతనికి. ఈ ప్రజలు సింహం వల్ల ఉపకారం పొందుతూ అతని ఆచూకీ తెలియకుండా చేస్తున్నారంటే రాజుకి నమ్మబుద్ధి కాలేదు. రాజు జగన్నాథం ఇల్లు చేరుకునేసరికి 12 గంటలైంది. వంటవాడు భోజనం చేసి సిద్ధంగా ఉంచాడు. ఇద్దరి భోజనాలు పూర్తయ్యేసరికి ఎవరో జగన్నాథం గారి కోసం వచ్చినట్లు పనికుర్రాడు చెప్పాడు. వచ్చిన మనిషి సన్యాసిలా ఉన్నాడు. కాషాయ వస్త్రాలు ధరించాడు. మెడలో రుద్రాక్ష మాల ఉంది. జుట్టు జడలు కట్టి ఉంది. సన్యాసిని చూస్తూనే జగన్నాథం 2 చేతులు జోడించి, నమస్కారం స్వామి, చాలా కాలానికి దర్శనమిచ్చారు అన్నాడు. అంతా కుశలమా అంటూ అడిగి రాజు వంక ప్రశ్నార్థకంగా చూశాడు సన్యాసి. జగన్నాథం సన్యాసికి రాజుని పరిచయం చేశాడు. సన్యాసి రాజుని దీవించి ప్రసన్నవదనంతో చూశాడు. వీరు చాలా గొప్పవారు, పేరు లేదు, చాలా చిన్నతనంలోనే సన్యసించారు. స్వామి అంటే పలుకుతారు. అప్పుడప్పుడు ఈ గ్రామం వచ్చి మనల్ని పునీతుల్ని చేసి వెళ్తూ ఉంటారు అన్నాడు జగన్నాథం. సన్యాసి సుఖాసీనుడయ్యాడు. జగన్నాథం ఆయన పాదాల చెంత కూర్చున్నాడు. ఇద్దరూ భక్తి వేదాంతాల గురించి సంభాషణ జరిపారు. రాజుకి వాళ్ళ సంభాషణ చాలా విసుగ్గా ఉంది. అయినా అది చాలాసేపు కొనసాగింది. సన్యాసి వెళ్ళిపోయాక, ఎవరి సన్యాసి? సింహం వస్తానన్న రోజునే వచ్చాడు అన్నాడు రాజు. ఆయనను అనుమాన దృక్కులతో వీక్షించకు, కళ్ళు పోతాయి. ఈ ఊళ్ళో ఆయనకు చాలా గౌరవం ఉంది. మన అదృష్టం కొద్దీ ఈ ఊరు అప్పుడప్పుడు వేంచేస్తున్న మహానుభావుడైన ఎవరి వద్ద భిక్ష స్వీకరించడు. కేవలం దర్శనమిచ్చి ఆశీర్వాదాలొసగి వేదాంత చర్చ చేసి వెళ్ళిపోతాడు. సింహం రాకతో ఈయన రాక కలవటం కాకతాళీయం. సింహం రానప్పుడు కూడా ఈయన చాలా పర్యాయాలు వచ్చాడు అన్నాడు జగన్నాథం. జగన్నాథం సమాధానం రాజుకంతగా రుచించలేదు. అతనిదో రకంగా ఆయన వంక చూసి, నేనొక పర్యాయం ఊరంతా చుట్టి రావాలనుకుంటున్నాను. ఎక్కడెక్కడ ఏ ఏ రకాల కొత్త వ్యక్తులు వచ్చారో తెలుసుకుంటాను. ఊరు అట్టే పెద్దది కాదు కదా అని సమాధానం కోసం ఎదురు చూడకుండా ఇంట్లో నుంచి బయటపడ్డాడు. బయట ఎండ అట్టే ఎక్కువగా లేదు. రాజు ఊళ్ళో నడక మొదలుపెట్టి కనపడిన బిచ్చగాడిని, ప్రతివాడిని ఏదో ప్రశ్న వేస్తూ వచ్చాడు. అలా తిరుగుతూ అతనొక ఇంటి ముందు ఆగిపోయాడు. ఆ ఇంటి అరుగుల మీద ఒక ముసలి బిచ్చగాడు పడుకొని ఉన్నాడు. రాజు వాణ్ణి లేపాడు. కళ్ళు నులుముకుంటూ లేచాడు వాడు. ఈ ఊరేనా నీది అని అడిగాడు రాజు. కాదు బాబో అన్నాడు వాడు. ఎప్పుడొచ్చావు, ఎందుకొచ్చావు మళ్ళీ అడిగాడు రాజు. బిచ్చగాడికి ఉన్న ఊర్లో అట్టే దొరకటం లేదట, అందుకని ఊరు మార్చి చూద్దామని ఈరోజే ఇక్కడికి వచ్చాట. వారు పడుకున్న ఇంటి గల వాళ్ళు వాడికి భోజనం పెట్టారట. అరుగు మీద పడుకోమన్నారట. మర్నాటికి పోదాం అనుకుంటున్నాడట. సింహం దగ్గర నుంచి ఉత్తరం వచ్చుండకపోతే రాజుకు అట్టే అనుమానం కలిగి ఉండేది కాదు. కానీ ఈ బిచ్చగాడి విషయంలో అతనికి ఇప్పుడు కాస్త సందేహం కలిగింది. వాడే సింహం అంటే నమ్మేలా లేడు. వాడు చాలా అసహ్యంగా, బలహీనంగా ఉన్నాడు. ఎన్నో ఘోరాలు చేస్తున్న సింహం తప్పక బలంగా ఉండుంటాడు. ఏదేమైనా వాడినో కంట కనిపెట్టాలని రాజు నిశ్చయించుకున్నాడు. అతను ఆ ఇంటిని గుర్తు పెట్టుకున్నాడు. ఆ తర్వాత మరి కాసేపు ఊళ్ళో తిరిగి ఇల్లు చేరాడు. ఏమైనా ఆచూకీ దొరికిందా అని అడిగాడు జగన్నాథం. దొరికినట్లే ఉంది అన్నాడు రాజు. అంతకు మించి అతను జగన్నాథానికి వేరే వివరాలేమీ చెప్పలేదు. జగన్నాథం రాజు వంక ఆశ్చర్యంగా చూశాడు, కానీ ఇంకేమీ ప్రశ్నలు వేయలేదు. రాత్రి భోజనాలు అయ్యాక జగన్నాథం చెప్పాడు, నీకు కుతూహలం ఉంటే రావచ్చు. నేను మరి నలుగురు ఈ రాత్రి ఊరు మధ్య మర్రి చెట్టు వద్ద కాపలా ఉంటాం. సింహం అక్కడికి తప్పకుండా వస్తాడు. కానీ ఇంతవరకు మేము అతన్ని ఒక్కసారి కూడా చూడలేకపోయాం. నేను రాను, ఊళ్ళో తిరుగుతాను అన్నాడు రాజు. రాజు దృష్టంతా ఆ ఇంటి మీద, అక్కడ పడుకున్న బిచ్చగాడి మీద ఉంది. ఆ ఇంటికి ఎదురుగా ఒక దిబ్బ ఉంది. ఆ దిబ్బ మీద ఒక చింత చెట్టు ఉంది. ఆ చింత చెట్టు వెనకాల కూర్చున్నాడు రాజు. రాత్రి 1 గంట దాటినా రాజుకి నిద్ర రావటం లేదు, భయం వేయటం లేదు. అతను ధైర్యంగా అక్కడే కూర్చుని సింహం గురించి ఆలోచిస్తున్నాడు. తన అంచనా తప్పుతుందా? ఆ బిచ్చగాడికి సింహానికి ఏ సంబంధము లేదా? లేని పక్షంలో అతడు ఈ రోజునే ఈ ఊరు ఎందుకు వచ్చాడు? రాజు విన్నదాన్ని బట్టి అప్పుడప్పుడు ఊరికి బిచ్చగాళ్ళు ఇతర గ్రామాల నుంచి వచ్చి వెళ్తూ ఉంటారు. వాళ్ళ వల్ల ఊళ్ళో చెప్పుకోదగ్గ విశేషాలేమీ జరగలేదు. 1-2 రోజులు అడుక్కుని వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. ఈ బిచ్చగాడు కూడా అలాంటి వాడే అయ్యుంటాడని రాజు అనుకోవటం లేదు. ఎందుకంటే ఎంత జిత్తులమారి కాకపోతే సింహం 20 ఏళ్ల పాటు పోలీసుల్ని ఆటాడించగలడు. రాత్రి 2:30 గంటలైనప్పుడు ఎక్కడి నుంచో ఈలలాంటి శబ్దం వినపడింది. రాజు ఆశ్చర్యంగా శబ్దం విన్నాడు. అది కావాలని ఎవరో మనిషి వేసినదేనని రాజుకి తోచింది. అతను చుట్టూ పరికించాడు.
ఎక్కడా అరికిడి లేదు. కానీ అరుగు మీద బిచ్చగాడు లేచి కూర్చున్నాడు. జోలీ చంకకి తగిలించుకుని కర్ర చేత్తో అందుకుని వాడు నడవడం ప్రారంభించాడు. రాజు కూడా చెట్టు వెనుక నుంచి కదిలాడు. బిచ్చగాడి కళ్ళబడకుండా వాడికి అనుమానం కలగని విధంగా అలికిడి కాకుండా రాజు వాడిని అనుసరించసాగాడు. సుమారు 5 నిమిషాల్లో బిచ్చగాడు ఊరి మధ్య మర్రి చెట్టు దగ్గరకొచ్చాడు. అక్కడ ఒక క్షణం ఆగి చుట్టూ పరికించాడు. తర్వాత మళ్లీ కదిలాడు. రాజు వేగం హెచ్చించాడు. అతను బిచ్చగాడాగిన స్థలాన్ని పరిశీలించాడు. అక్కడ ఒక తోలుముక్క కనపడింది. అతను దాన్ని పైకి తీసి చూశాడు. చీకట్లో కూడా దాని మీదున్న సింహం బొమ్మ మెరుస్తోంది. రాజు మర్రి చెట్టు వంక పరిశీలనగా చూశాడు. ఎవరూ కనపడలేదు. 4 అడుగులు చెట్టువైపు వేసి చుట్టూ పరిశీలించాడు. అప్పుడు కనిపించారతనికి చెట్టు మీద నిద్రపోతున్న 4 మనుషులు. రాజు వెళ్ళి వాళ్ళని తట్టి లేపాడు. కళ్ళు నులుముకుంటూ లేచారందరూ. వాళ్లలో జగన్నాథం కూడా ఉన్నాడు. ఇలా నిద్రపోవటం వల్లనే 20 ఏళ్లుగా సింహం మిమ్మల్ని ఆట పట్టించగలుగుతున్నాడు. సింహం ఆచూకీ తెలుసుకునేందుకు నాకు ఆధారం దొరికింది. అడుగో, ఆ ముందు వెళ్తున్న భిక్షగాన్ని పట్టుకుంటే అన్నీ తెలుస్తాయి అన్నాడు రాజు. వాళ్లకు మత్తు వదిలింది. జరిగిందేమిటో రాజు వివరించాక ఆ బిచ్చగాడినేం చేయటమా అని క్షణం పాటు ఆలోచించారు. ఆలోచించి ప్రయోజనం లేదు. ధైర్యం చేయాలి. వాడి దగ్గర ఏ ఆయుధాలు లేవనే నమ్ముతున్నాను. ఒకవేళ ఉన్నా చేయగలిగిందేమీ లేదు. ఇలాంటి బంగారు అవకాశాన్ని చూస్తూ చూస్తూ జాడ విరుచుకోలేను అంటూ రాజు ఒక్క పరుగు తీశాడు. జగన్నాథం కంగారుగా ఏదో చెప్పబోయాడు. కానీ అప్పటికే రాజు వెళ్ళిపోయాడు. అలికిడికి బిచ్చగాడు వెనక్కి తిరిగాడు. వాడికి పరిగెత్తుకుంటూ వస్తున్న రాజు ఆ వెనకాల ఇంకో 4 మనుషులు కనిపించారు. బిచ్చగాడు భయపడలేదు, కంగారు పడలేదు. నాకోసమా అన్నాడు తాపీగా. అవును, నీకోసమే అన్నాడు అప్పుడే వాణ్ణి సమీపించిన రాజు. ఎందుకు? నేను మా ఊరు పోతున్నాను అన్నాడు బిచ్చగాడు. పోయే ముందు ఈ ఊరు ఎందుకొచ్చావో చెప్పాలి అన్నాడు రాజు ఆయాసపడుతూ. అడుక్కుందుకొచ్చాను బాబూ అన్నాడు. అబద్ధాలు చెప్పకో అన్నాడు రాజు. అప్పటికి జగన్నాథంతో సహా 4 మనుషులు ఆ బిచ్చగాడిని చుట్టుముట్టారు. మాకు దయాదాక్షిణ్యాలు లేవు. బిచ్చగాడివని ముసలివాడివని కనికరించం. నిజం చెప్పకపోతే తోట వలిచేస్తాం అన్నాడు రాజు. జగన్నాథం బిచ్చగాడిని సమీపించి వాడి ముఖాన్ని తడిమి చూశాడు. ఇది మారువేషం కాదు. వీడు నిజంగా బిచ్చగాడే అనుకుంటాను అన్నాడు. నిజం చెప్పారు బావయ్య అన్నాడు బిచ్చగాడు. మరి ఇదేమిటే అన్నాడు రాజు సింహం బొమ్మ ఉన్న తోలు ముక్కను చూపించి. దాన్ని చూస్తూనే బిచ్చగాడు తడబడ్డాడు. నాకు తెలీదు. నీకు తెలుసు. నీ చేత్తో స్వయంగా దీన్ని మర్రి చెట్టుకు ఎదురుగా నేల మీదకి జారవిడిచావు. నిన్నది కళ్ళారా చూశాను. బుకాయించుకో అన్నాడు రాజు. బుకాయించటం వల్ల ప్రమాదం ఉందని బిచ్చగాడు గ్రహించడానికి ఇంకో 5 నిమిషాలు పట్టింది. నన్నేం చేయకండి బావయ్య, నిజం చెప్పేస్తాను అన్నాడు వాడు. అంత క్రితం రోజు ఒక పెద్ద మనిషి ఆ బిచ్చగాడికి తోలుముక్క ఇచ్చి ఫలానా టైంలో ఫలానా గ్రామంలో ఫలానా చోట దాన్ని జారవిడవాలని చెప్పాట. 10 రూపాయలు అడ్వాన్స్గా ఇచ్చాట. పని పూర్తయ్యాక ఇంకో 25 ఇస్తా అన్నట్ట. పని పూర్తయ్యాక ఎంతసేపట్లో ఇస్తా అన్నాడు అడిగాడు జగన్నాథం. 5-6 గంటల్లో అన్నాడు బిచ్చగాడు. సరే, 5-6 గంటల సేపు వీడికి కాపలా కాద్దాం. అన్నమాట నిలబెట్టుకోవటంలో సింహానికి ఎవరూ సాటి లేరంటారు. ఎలా ఇస్తాడో చూద్దాం అన్నాడు జగన్నాథం. బిచ్చగాడిని జగన్నాథం ఇంటికి నడిపించారు. తెల్లవారడానికి ఇంకా చాలా వ్యవధి ఉన్న కారణంగా వంతుల వారీగా మెలకు ఉండి కాపలా కాశారు. తెల్లవారింది. ఎక్కడా సింహం జాడల్లేవు. జగన్నాథం కాసేపు యోచించి, సింహం అంత సులువుగా మన మధ్యకు వస్తాడనుకోను. వీణ్ణి వదిలిపెట్టేయటం మంచిది అని. ఒరేయ్, నీ దగ్గరే కనుక ఆ తోలుముక్క ఇచ్చిన మనిషి మళ్ళీ వస్తే వాడి ఆచూకీ మాకు తెలియచెప్పాలి. అందువల్ల నీకు 50 రూపాయలు బహుమతిగా అడ్వాన్స్గా ఇస్తున్నాను. ఆ తర్వాత నీకు ఇంకా వేరే బహుమతి ఉంటుంది అంటూ వాడికి 25 రూపాయలు ఇచ్చాడు. బిచ్చగాడు అక్కడి నుంచి కదిలాక అక్కడున్న మనుషుల్లో ఒక అతన్ని పలకరించి, నర్సన్న, జాడ తెలియకుండా ముష్టాన్ని అనుసరించు. 1-2 గంటల్లో సింహం వాణ్ణి కలవచ్చని నా అంచనా అన్నాడు జగన్నాథం. నర్సన్న అక్కడి నుంచి కదిలి వెళ్ళాక, రాజు, నువ్వు చాకులాంటి కుర్రాడివి. ఇంతకాలం ఏమాత్రమూ జాడ దొరకని సింహం గురించి కొంత ఆధారం సంపాదించగలిగావు. ఇలాగే మనం ముందడుగు వేయగలుగుతాం అనుకుంటాను అన్నాడు జగన్నాథం రాజు వంక అభినందనపూర్వకంగా చూస్తూ. రాజు నవ్వాడు. ఆ మధ్యాహ్నానికి నర్సన్న తిరిగొచ్చాడు. బిచ్చగాడిని ఇంకెవ్వరూ కలుసుకోలేదట. వాడింకా మళ్ళీ తను చేయి దాటిపోకుండా ఉండేలా వాడి పూర్తి ఆచూకీ తెలుసుకొచ్చాడతను. వాడు నిజంగానే బిచ్చగాడట. అక్కడికి 5-6 మైళ్ళ దూరంలో ఉన్న గ్రామంలో వాడి నివాసమట. కనీసం 10 ఏళ్ల నుంచైనా ఆ గ్రామస్తులు వాడి నెరుగుదురట. అనుమానించదగ్గ విశేషాలేమీ వాడికి సంబంధించి లేవని నర్సన్న చెప్పాడు. నీ పేరు? సీత.
ఈ ఫోటోలోని మనిషి ఎవరో నీకు తెలుసా? తెలియకేం రాజు. నాకు కూడా రాజే. అతను జేబులో నుంచి 100 రూపాయల నోటు తీసి, సీత ఇది నీకు అన్నాడు. సీత అతని వంక కోపంగా చూసి, నాకొద్దు అంది. తప్పుగా అర్థం చేసుకోకమ్మా, ఈ డబ్బు నీకిస్తున్నది నీ నుంచి ఒక ముఖ్య విశేషం తెలుసుకునేటందుకు. రాజు గురించిన వివరాలు కొన్ని కావాలి. ఏమిటవి? అతను అడిగాడు. సీత చెప్పింది, కానీ ఆ వివరాలు ఏవి అతనికి పనికొచ్చేవి కావు. సత్యమ్మ చచ్చిపోయిందంటున్నావు. రాజు పుట్టిక గురించి ఇంకేమీ తెలుసుకునే ఉపాయం లేదా అన్నాడతను నిస్పృహగా. అన్నట్లు 2 రోజుల క్రితం ఓ ముసలావిడ ఇక్కడికి సత్యమ్మ కోసం వచ్చింది. ఆవిడ పేరు వెంకాయమ్మ. సత్యమ్మని ఆవిడ బాగా ఎరుగున్న దానిలా కనిపించింది. ఒకసారి రాజుని చూడాలని వచ్చిందిట. సత్యమ్మ పోయిన విషయం ఆమెకు తెలీదు. కావాలంటే ఆవిడ్ని కలుసుకో, అడ్రస్ ఇస్తాను, ఈ ఊళ్ళోనే ఉంటోంది అంది సీత. అతను ఆ వివరాలు అడిగి తెలుసుకుని వెంకాయమ్మను కలుసుకున్నాడు. ఆవిడను మంచి మాటలాడి రకరకాల ఆశలతో మభ్యపెట్టి చాలా వివరాలు లాగాడు. వాటి ఫలితంగా ఆవిడే సత్తమ్మకు చిన్నతనంలో రాజునిచ్చిందని తెలిసింది. రాజు ఆమెకు బిడ్డ కాదట, ఒక లక్షాధికారికి మనుమడట. ఆయన కూతురు ఎవడో అనామకుడితో అక్రమ సంబంధం పెట్టుకుంటే ఫలితంగా రాజు పుట్టాడట. కుర్రాడిని చంపడం ఇష్టం లేక ఆ లక్షాధికారి వెంకాయమ్మ కుర్రాడినిచ్చి పట్నం పంపేశాడట. అప్పట్లో వెంకాయమ్మ ఆయన ఇంట్లో వంట మనిషిగా ఉండేదట. వయసులో ఉన్న విధవరాలు వెంకాయమ్మకు ఆ కుర్రాడు ఇబ్బంది కాగా అనుకోకుండా కలిసిన సత్తమ్మకి ఇచ్చేసిందట. ఇది రాజు కథ. అతను అడిగి ఆ లక్షాధికారి పేరు వివరాలు తెలుసుకున్నాడు. ఆయన ఎంతో కాలం బతకలేదు బాబు. ఆ తర్వాత కొద్ది కాలానికే ఆ పిల్లాడి తల్లి ఆత్మహత్య చేసుకుంది. ఆయన్నెవరో చంపేశారు. సత్యమ్మను నేను అప్పుడప్పుడు కలుసుకుంటూనే ఉన్నా. తన జన్మరహస్యం తెలిసిన మనిషిని నేనేనని రాజుకి తెలీదు అంది వెంకాయమ్మ. అతను ఆవిడకు 200 ఇచ్చాడు. అక్కడి నుంచి త్వరగా బయలుదేరి కళ్యాణపురం చేరుకున్నాడు. జగన్నాథం గారిని కలుసుకుని తనకు తెలిసిన వివరాలను చెప్పాడు. జగన్నాథం గారి ముఖం అదోలా అయిపోయింది. ఆయన పళ్ళు బిగిశాయి. సభాష్ తిమ్మన్న, చాలా గొప్ప సహాయం చేశావు నాకు అన్నాడాయన. రాజు, ఎలాంటి జీవితం గడపాలనుంది నీకు అన్నాడు జగన్నాథం. 10 మందికి నా పేరు తెలియాలి. సంపదలతో నేను తొలుతూగాలి. స్వర్గంలో ఉన్న నా తండ్రి నన్ను కన్నందుకు గర్వంతో పులకించిపోవాలి అన్నాడు రాజు. అవి గొంతెమ్మ కోరికలు. అనవసరంగా చేస్తావు నువ్వు. ఎందుకంటే నువ్వు సింహాన్ని ఎదిరించి నిలబడాలనుకుంటున్నావు. నీలాంటి వాళ్లను సింహం కరకర నమిలేస్తాడు అన్నాడు జగన్నాథం. రాజు నిర్లక్ష్యంగా నవ్వి చూద్దాం అన్నాడు. అలా నిర్లక్ష్యం చేయకు. సింహాన్ని లొంగదీయడానికి నాకు నచ్చని పద్ధతి ఒకటి ఉంది. నువ్వు గడపాలనుకుంటున్న జీవితానికి వ్యతిరేకమది. నీకు నిజంగా సింహం మీద పగుంటే ఆ పని చేయొచ్చు అన్నాడు జగన్నాథం. ఏమిటది? నువ్వు అజ్ఞాతవాసంలోకి వెళ్ళిపోవాలి. సింహం చేసేలాంటి పనులే చెయ్యాలి. అప్పుడు సింహం నీ దగ్గరికి రావటానికి ప్రయత్నిస్తాడు. రాజు నవ్వి, ఇలాంటి ట్రిక్స్ పోలీసులు పాటికి చాలా వేసుంటారు అన్నాడు. ట్రిక్ కాదు, నిజంగా చెయ్యాలి. అందుకోసం 1-2 హత్యలు నిజంగా నువ్వు చెయ్యాలి. ట్రిక్కుకు నిజానికి తేడా సింహం తెలుసుకోగలడు అన్నాడు జగన్నాథం. హత్యల జన్మలో చేయను నేను. ఏ కారణంతోనైనా సాటి మానవుణ్ణి చంపడం దారుణం. ఒకవేళ సింహం దొరికితే ఏం చేస్తావు? సాధ్యమైనంత వరకు ప్రాణాలతో పోలీసులకు పట్టివ్వడానికే ప్రయత్నిస్తాను. వీలు పడకపోతే చంపేస్తాను. ఏ కారణంతోనైనా సాటి మానవుణ్ణి చంపడం దారుణమేమో. దారుణమే, కానీ సింహం మనిషి కాదు అన్నాడు రాజు. రాజు, సింహం మీద నీకు పగుంది కాబట్టి అతన్ని మనిషి కాదంటున్నావు. మనుషుల్ని చంపడం తప్పనే నువ్వు అతన్ని హత్య చేస్తానంటున్నావు. ఈ లోకంలో ఏ మనిషికి ప్రిన్సిపల్స్ లేవు. కుతర్కంలో తను చేసే ప్రతి పనికి ప్రిన్సిపల్స్ అడ్డగడతాడు. నువ్వు అలాంటి వాడివే. ఎందుకంటే సింహం సంగతి తీసుకో. అతను ప్రజాకంటకుడే కావచ్చు, కానీ 20 సంవత్సరాలుగా అతను పోలీసుల్ని ఆట ఆడిస్తున్నాడు. అతని పని కేవలం ఒక్కడే చేయటం లేదు, ఇతరుల సహాయం తీసుకుంటున్నాడు. అయితే ఆ ఇతరులు అతన్ని పట్టివ్వడానికి ప్రయత్నించలేదేం చేత? వాళ్ళకతను మానవాతీతుడు, దేవత. అందుకే అతన్ను పట్టుపట్టడం లేదు. నా పగ చల్లారటం లేదు అన్నాడు జగన్నాథం. ఇదంతా ఎందుకు చెప్తున్నారు అన్నాడు రాజు. సింహం సంగతి మర్చిపో. నన్ను తండ్రిగా భావించు. నేను నిన్ను దత్తు చేసుకుంటాను. సమాజంలో నువ్వు కోరిన గౌరవం లభించేలా చేస్తాను అన్నాడు జగన్నాథం. సింహాన్ని పట్టుకుంటే 1,00,000 రూపాయల బహుమతి ఉంది. ఆ 1,00,000 రూపాయలకు ప్రభుత్వం ప్రశంసలు తోడైతే, ఈ తోడుకు నా పగ చల్లారడం తోడైతే అంతకు మించిన ఆనందం వేరే ఏముంది? ఇంతవరకు నేను అనామకుణ్ణి. మిమ్మల్ని తండ్రిగా భావించి మీతో జీవితం గడిపిన
జీవితం మరి కాస్త సుఖప్రదం కావచ్చునేమో, కానీ నేను అనామకుడిగానే మిగిలిపోతాను అన్నాడు రాజు. జగన్నాథం విసుగ్గా రాజు వంక చూసి, సింహాన్ని పట్టుకోవాలన్న తాతహ బాగా కనబడుతోంది నీలో. ఒకవేళ సింహం నీ తండ్రి అయితే ఏం చేస్తావు అన్నాడు. రాజు క్షణం పాటు మాట్లాడలేకపోయాడు. తర్వాత ఆవేశంగా, అసాధ్యం అన్నాడు. ఈ సృష్టిలో అసాధ్యమైనదంటూ ఏమీ లేదు. ఒకవేళ నువ్వు సింహం కొడుకువని తెలిసిందనుకో, అప్పుడు ఏం చేస్తావు అన్నాడు జగన్నాథం. ఆ దుర్మార్గుడి కొడుకునే పుట్టినందుకు నేను చేయగలిగిందేముంది? ప్రాణాలు తీసుకుంటాను. ఆ అవమానం నేను భరించలేను. ఏ తండ్రి ఏ కొడుక్కి అప్పగించలేనంత అపకీర్తి సింహం తన కొడుకు అప్పగించాడు అన్నాడు రాజు. నీ సంగతి నాకు తెలీదు, కానీ నువ్వు సింహం కొడుకువని తేలిన మరుక్షణం నీకు ఈ భూమి మీద నూకలు చెల్లిపోయేలా చేస్తాను. నిన్ను బ్రతకనివ్వను. జగన్నాథం కళ్ళు ఎర్రబడ్డాయి. ఆవేశంతో వణుకుతున్నాడాయన. రాజు కంగారుగా ఆయన వంక చూసి, నేను నిజంగా సింహం కొడుకునన్నంత ఆవేశం కనబడుతోంది మీలో. కాస్త శాంతించండి అన్నాడు. జగన్నాథం తమాయించుకున్నాడు. రాజు, నువ్వు అమాయకుడివని నాకు తెలుసు. నీ హృదయం మంచిదని నాకు తెలుసు. అయినా క్షణకాలం పాటు నిన్ను సింహం కొడుకుగా నాకు జరిగిన అన్యాయం తలుచుకోగానే నాలో ఆవేశం పొంగుకొచ్చింది. అది మానవ బలహీనత అనుకుంటాను. ఇప్పుడు నాకు సింహం మీద కూడా జాలేస్తుంది. ఎంత ఆవేశానికి గురి కాకపోతే అతడంత రాక్షసుడవుతాడు? తన భార్య బిడ్డలు తనకి దక్కి ఉంటే అతను నలుగురికిలాగానే ఉండేవాడేమో అన్నాడు జగన్నాథం. అవన్నీ మనకు అనవసరం. ఎలాగో అలా వాడిని అంతం చేయటమే నా ఉద్దేశం అన్నాడు రాజు దృఢంగా. తిమ్మన్న, సింహం పేరులోనే ఈ రాజుని అంతం చెయ్యాలి. ఆ విధంగా నా పగ సగం చల్లారుతుంది. నేరం సింహం మీదికి పోతుంది అన్నాడు జగన్నాథం. సింహానికి తెలియదంటారా బాబు రాజు తన కొడుకని? అవకాశం లేదు. ముందు నువ్వు నేను చెప్పినట్లు చెయ్యి. తిమ్మన్న తల ఊపి వెళ్ళిపోయాడు. తర్వాత అర్ధగంటకు రాజు జగన్నాథం కబుర్లు చెప్పుకుంటూ ఉండగా చేత్తో కబురుతో తిమ్మన్న ప్రవేశించాడు. తోటలో పిట్టగోడ దగ్గర నేనున్నానండి. హఠాత్తుగా ఈ కవర్ నా ముందు పడిందండి. చుట్టూ ఎక్కడ చూసినా మనిషి కనపడలేదు. మీకు చూపిద్దామని తెచ్చాను. జగన్నాథం కవర్ అందుకుని చించి అందులో నుంచి ఉత్తరం బయటికి తీశాడు. అది సింహం రాశాడు. ఎల్లుండి రాత్రి జనార్దన్ రావు గారి ఇల్లు దోచుకోబోతున్నాడట సింహం. ఇంట్లో పూచిక పుల్ల మిగలనివ్వడట. ఒక్క మనిషిని బ్రతకనివ్వడట. జగన్నాథానికి సింహం మీద వ్యక్తిగతమైన పగ ఉంది కాబట్టి అది ఆఖరి సవాలుగా ఇస్తున్నాడట. పోలీసులకి సమాచారం అందించే పక్షంలో సింహం తనకు చిక్కడట. ఆ రోజుతో జగన్నాథాన్ని కూడా అంతం చేసేస్తాడట సింహం. ఉత్తరం రాజు కూడా చదివాడు. ఏం చేద్దాం అన్నాడు. వెడదాం అన్నాడు జగన్నాథం. బాగానే ఉంది, కానీ పోలీసులకు చెప్పకపోవటం వల్ల ప్రమాదం ఉన్నదేమో. మనం ఏమీ చేయలేకపోతే అనవసరంగా జనార్దనం గారి కుటుంబం హతమైపోతుందేమో అన్నాడు రాజు బెంగగా. రాజు, వయసు పొంగులో ఉన్నవాడివి, ప్రాణాల గురించి భయపడుతున్నావా అన్నాడు జగన్నాథం. నా ప్రాణాలకు సంబంధించినంత వరకు నాకు భయం లేదు, కానీ ఇతరుల ప్రాణాలు కూడా నా ప్రాణాలతో ముడిపడి ఉన్నప్పుడు కాస్త ఆలోచించడం న్యాయం అన్నాడు రాజు. ఇంకా ఆలోచనలతో పని లేదు. సింహం పట్టుబడతాడని నాకు నమ్మకం ఉంది. అంతగా ఏదైనా ప్రమాదం వచ్చినా జనార్దనరావు గారి కుటుంబాన్ని రక్షించే భారం నాది. నీ ప్రాణాల సంగతి మాత్రం పూచి ఇవ్వలేను అన్నాడు జగన్నాథం. నా ప్రాణాలకు నేనే పూచి. నేను రెడీ. మీకు ఆఖరి సవాలిచ్చిన ఆ సింహం ఇక సలహాలు ఇవ్వడానికి ఉండడు అన్నాడు రాజు. రండి రండి జగన్నాథం గారు అన్నాడు జనార్దనరావు. ఆయన కాస్త వణుకుతున్నాడు. పోలీసులకి చెప్పారా? చెప్తే ఏదో ఒక రోజున చిత్రహింసలు పెట్టి మరీ చంపుతానని, చెప్పకపోతే కనీసం ప్రాణాలైనా దక్కించుకోవచ్చునని రాశాడు. నన్ను రక్షించడానికి మీరు ఒక కుర్రాడు వస్తారని, తను వాళ్ళు బలాబలాలు చూసుకుంటామని, ఆ తర్వాతనే నా జోలికి వస్తానని రాశాడు. అందుకని పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. సింహం విషయంలో పోలీసులేమీ చేయలేదన్నది 20 ఏళ్ల నుంచి రుజువవుతూనే ఉన్నది కదా అన్నాడు జనార్దనరావు. జనార్దనరావు వయసు 50 సంవత్సరాలకు పైగా ఉంటుంది. ఆయన భార్య వయసు సుమారు 45 సంవత్సరాలు. ఆయన ఇంట్లో 3 పిల్లలున్నారు. 2 మగపిల్లలు. ఒకడికి 14, ఇంకొకడికి 17 ఏళ్ళు ఉంటాయి. అమ్మాయి వయసు 20 ఏళ్ళు ఉంటుంది. ఆయన ఊళ్ళో వ్యాపారస్తుడు, నగర ప్రముఖుడని చెప్పొచ్చు. మీరేమీ భయపడకండి. ఇతడి పేరు రాజు. నాకు కొడుకు లాంటివాడు. ఇతని సంగతి ఇదివరలో చెప్పి ఉన్నాను. ఈవేళ గొడవలో నుంచి బతికి బయటపడితే ఇతన్ని మీరు అని వాక్యాన్ని పూర్తి చేయకుండా ఆపి, అన్నీ మీకు తెలుసుగా అన్నాడు జగన్నాథం. తెలుసు అన్నాడు జనార్దనరావు. ఆయన ముఖంలో కలవరం కనబడుతుంది. ఇంట్లో అందరినీ వీళ్ళిద్దరికీ పరిచయం చేశాడు. అందరూ భయం భయంగా ఉన్నట్లు రాజు గమనించాడు. బెదురు కళ్ళతో అందంగా ఉన్న జనార్దనరావు కూతుర్ని రాజు ఒక క్షణం ఎక్కువసేపు చూశాడు.
ఆ కుటుంబం అంతా ఒక గదిలో పడుకునే ఏర్పాటు జరిగింది. ఆ గది బయట రాజు, జగన్నాథం మడత మంచాలు వేసుకుని పడుకున్నారు. ముఖ్యంగా రాజు మంచం తలుపులకు అడ్డంగా ఉంది. అతన్ని డిస్టర్బ్ చేయకుండా గదిలోకి అడుగుపెట్టడం కష్టం. రాజుకి నిద్ర పట్టలేదు. ఒక రకమైన ఉత్సాహము, ఆవేశము అతన్ని ఆవహించాయి. జగన్నాథానికి త్వరగానే నిద్ర పట్టినట్లుంది. అతను మంచం మించి కదలటం లేదు. రాత్రి 12 గంటల ప్రాంతాల రాజు పక్క మించి లేచాడు. తన మంచం మీద అతను తలగడాలో మనిషి పడుకున్న భ్రాంతి కలిగేలా ఏర్పాట్లు చేసి దుప్పటి కప్పాడు. అక్కడ పక్కగా ఉన్న సోఫా వెనుక నక్కాడతను. టైం గడుస్తుంది. నిజంగా ఏదైనా జరుగుతుందా అన్న కుతూహలంతో రాజు చాలా జాగ్రత్తగా పరిసరాలను గమనిస్తున్నాడు. టైము 1 గంట అయింది. జగన్నాథం మంచం మించి లేచాడు. తన సూట్ కేసు మంచం కిందనే ఉంది. అది తెరిచాడు. అందులో నుంచి ఏవో బట్టలు తీశాడు. మరో 5 నిమిషాల్లో జగన్నాథం ఒక ముసుగు మనిషిగా మారిపోయాడు. ఆయన తిన్నగా రాజు మంచం దగ్గరికి వచ్చాడు. తల ప్రాంతంలో ఏదో పొట్లం ఉంచాడు. 1 నిమిషం ఆగి మంచాన్ని జరిపాడు. ఆయన చేతిలో ఏదో ఆయుధం ఉంది. దానితో నెమ్మదిగా తలుపు మీద గీశాడు. తలుపుకు అంత భాగం ముక్క ఊడి వచ్చింది. అది అవతల పక్క గడి ఉన్న భాగం. ఇప్పుడు తోయగానే తలుపులు తెరుచుకున్నాయి. జగన్నాథం గది లోపల ప్రవేశించాడు. మిస్టర్ జనార్దన్ రావు, నిద్రలే అన్నాడు. ఆయన చేతిలో రివాల్వర్ క్షణాల మీద పనిచేసింది. సింహం వచ్చాడు, నీ ప్రాణాలు తీస్తాడు అన్నాడు జగన్నాథం వికటాటహాసం చేస్తూ. రాజు జరుగుతున్నదంతా ఊపిరి బిగబట్టి చూస్తున్నాడు. సింహం మీద ఉరకటానికి అతనికి ధైర్యం చాలటం లేదు. జగన్నాథమే సింహం అని అతనిప్పుడు అనుమానించని కారణంగా అతను నిశ్చేష్టుడైపోయాడు. ఇప్పటికీ అతనిలో చలనం వచ్చింది. రాజు వెనుక నుంచి జగన్నాథాన్ని గట్టిగా పట్టుబట్టి సింహం దొరికాడు, అంతా రండి అని కేకలు పెట్టాడు. జగన్నాథం విడిపించుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. కానీ రాజుది ఉక్కు కౌగిలిలా ఉంది. విడిపించుకోవడానికి వీలు పడలేదు. అవును, నీ తండ్రి సింహం అన్నాడు ఇన్స్పెక్టర్ వేణు. రాజు తల గట్టిగా పట్టుకుని, తెలుసుండి ఈ విషయం నాకెందుకు చెప్పలేదో అన్నాడు. సింహాన్ని పట్టడానికి సింహం పిల్లే కావాలి కదా అన్నాడు వేణు. బావుంది, కానీ ఈ నిజాన్ని సింహం మీద, అతని వంశం మీద పగబట్టిన జగన్నాథానికి ఎందుకు చెప్పారు? ఆయన నా ప్రాణాలు తీయడానికి సిద్ధపడ్డాడు. ఆ విధంగా ఆయన నేరస్తుడిగా పోలీసుల చేతిలోకి వచ్చాడు. జగన్నాథమే సింహం అని రుజువు చేయడం చాలా సులభమైంది. ఏమిటి అన్నాడు రాజు. సింహానికి జగన్నాథానికి సంబంధం ఉందని ఓ ఏడాది క్రితం నాకు అనుమానం కలిగింది. సింహం కొడుకు పేరుతో ఎవరినైనా ఆయన ఇంట్లో ప్రవేశపెడితే బావుండని అన్వేషిస్తూ ఉంటే సింహం కొడుకే మాకు దొరికాడు. అయితే ఆయన నిన్ను తన కొడుకుగా విశ్వసించినట్లు లేదు. ఆరాలు తీశాడు. అందులో ఆయనకి ఏమేమి అనుమానాలు వచ్చాయో ఏమో నిన్ను హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. అక్కడ కూడా చాలా తెలివిగా పథకం వేశాడు. కానీ సమయస్ఫూర్తి కారణంగా పట్టుబడ్డాడు. సింహానికి సంబంధించిన చాలా గుర్తులు ఆయన దగ్గర దొరికాయి. 1-2 రోజుల్లో తనే సింహం అని ఆయన ఒప్పుకుంటాడు. ఆయన్ను పట్టినందుకు నీకు ₹1,00,000 బహుమతి లభిస్తుంది అన్నాడు వేణు. నాన్న, నా జన్మరహస్యం తెలుసుకుందామని, తండ్రి ఎవరో తెలుసుకుందామని ఎన్నో ఏళ్లుగా తప్పించిపోయాను. ఆఖరికి నా కన్న తండ్రిని నేనే చేజేతులా జైల్లో పెట్టాను. అది ఉరిశిక్షకు గురయ్యేలా అన్నాడు రాజు కళ్ళు తుడుచుకుంటూ. ఏడవకు బాబూ, నాలాంటి పాపాత్ముడికి శిక్ష ఎప్పటికో అప్పటికి తప్పదు. కానీ నన్ను జైలుపాలు చేసింది నువ్వు కాదు. ఈ సింహాన్ని ఎవ్వరూ పట్టలేదు. ఎవరిని పోగొట్టుకుని జీవితంలో రాక్షసుడిగా మారిపోయానో ఆ మనిషి దొరికినప్పుడు కనీసం ఆ మనిషి కోరిక తీర్చడంతో నా జన్మ ధన్యమవుతుందనిపించింది. నువ్వు నా కొడుకువని వేణు చెప్తే నమ్మలేదు. అయితే తిమ్మన రుజువులు సంపాదించాక నాలో పితృప్రేమ పొంగి పొరలింది. నీ కోరిక ఏమిటో అడిగి తెలుసుకున్నాను. సింహాన్ని పట్టిన ధీరుడిగా నిలబడితే కానీ సింహం కొడుకువని నువ్వు ధైర్యంగా నలుగురిలో చెప్పుకోలేవు. నువ్వు నా కొడుకుగా 10 మందిలోనూ కీర్తించబడాలి. నన్ను పట్టుకున్న ఖ్యాతి పూర్తిగా నీకే దక్కాలి. అందుకే నన్ను నేను పట్టించుకునేందుకు ఇలా నాటకమాడాను అన్నాడు సింహం రాజుని వాత్సల్యంగా చూస్తూ. కథ సమాప్తం. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు మరి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.